శ్రీమాత్రే నమః. ఈరోజు ఆణిముత్యం. మన పూర్వీకులు ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ ద్వారా మనకు అందించిన విశేషాలు, ఉగాది పచ్చడిలోని ఔషధ గుణాలు, ఉగాది పచ్చడిలో ఉపయోగించే పులుపు, చేదు, కారం, తీపి, వీటిలన్నిటిలో కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. వీటిలో ఘాటు కారం ఉగాది పచ్చడిలో పచ్చిమిర్చి వేస్తారు. ఈ మిగిలిన పదార్థాలన్నీ వేయరు, పచ్చిమిర్చి వరకు వేస్తారు. కానీ ఇవి కూడా ఘాటుగా ఉంటాయి కాబట్టి మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. మిర్చి, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మసాలా దినుసులు మొదలగునవి. ఇవి కొద్ది మొత్తంలో తీసుకుంటే సరే, కొద్ది మొత్తంలో తీసుకున్న వాటి ప్రభావాన్ని చూపించగలవు. ఘాటు అనేది కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా ఘాటే. ఈ ఘాటు అరుగుదలకు, జీవక్రియ కార్యకలాపాలకు ఉద్దీపన చేస్తాయి. సైనస్ను తగ్గిస్తాయి. మిరియాలు సైనస్ వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతిరోజు మిరియాల పొడిని పాలల్లో సేవిస్తూ ఉంటే చాలా వరకు సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవి శరీరంలోని విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. చెమటలు పట్టేట్లు చేస్తాయి. శరీరంలోని ప్రసరణలకు సహకరిస్తాయి. కండరాల నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి. ఘాటు వలన ఈ ఉపయోగాలు ఉన్నాయి. మానవుడు ఆహారంలో ఇవన్నీ ఉపయోగిస్తాడు. ఇవన్నీ శరీర ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆచారాల పేరిట ఆరోగ్యాన్ని అందించే మన పండుగలు.